ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. వచ్చేసి ఆయిల్ వేసాను, 2 స్పూన్స్ ఆయిల్ అండ్ లవంగాలు, చెక్క, ఇలాచి అవన్నీ వేసేసి ఆనియన్స్ 1 బిగ్ ఆనియన్ కట్ చేసి చిన్నగా కట్ చేసి దానిలో వేసి వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే ఓకే ఆనియన్. ఇందులో వచ్చేసి చికెన్ని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అందులో జింజర్ గార్లిక్ 2 స్పూన్స్ వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టాను. ఓన్లీ జింజర్ గార్లిక్. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ రావాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చినా ఓకే. ఇది లైట్ బ్రౌన్ కలర్ ఆయిల్ ఏమంటారు ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం ఇట్లా కలిపేసి 1 నిమిషం చికెన్ వేసుకోవాలి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేది చేసుకొని కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు ఏమంటారు మూత పెట్టుకొని లీడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత వాటర్ వస్తుంది. వాటర్ రిలీజ్ అయినాక ఒక టమాటో అండ్ బిగ్ సైజ్ టమాటో 1 సరిపోతుంది, అది కట్ చేసుకొని చిన్న చిన్నగా ఇందులో వేసుకొని మళ్ళీ కొద్దిసేపు క్లోజ్ చేసుకోవడం. కొద్దిసేపు క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల్లో ఓపెన్ చేసినాక మళ్ళీ వాటర్ ఇంకా రిలీజ్ అవుతుంది. అందులో వచ్చేసి కొద్దిగా తగినంత కారము, నేను 2 స్పూన్స్ వేసాను కారము, 1 స్పూన్ సాల్ట్ వేసాను. మీ ఇష్టం, ఆప్షన్ అది కారము, ఉప్పు. ఇది ఇప్పుడు బాగా ఉప్పు కారం పట్టిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చి ప్లేట్ మూసి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేను కొద్దిగా థిక్నెస్ కోసము లైట్గా వాటర్ వేసాను. మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి నేను ధనియాల పొడి అంటే ఇంట్లో చేసుకున్న గరం మసాలా, హోల్ గరం మసాలా అండ్ ధనియాలు వేయించేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు 1 నిమిషం ప్లేట్ అలా క్లోజ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి కలుపుకేసుకుంటే అయిపోయి చికెన్ కర్రీ. ఇది నేను చాలా వెరైటీస్ చేశాను, దానిలో భాగంగా ఇది ఒక వెరైటీ చికెన్ సింపుల్ కర్రీ. Subscribe to my channel please. Yummy chicken curry.